లేట్ గా వచ్చిన లేటెస్ట్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తానని ప్రూవ్ చేశాడు పవన్ కళ్యాణ్. చిరంజీవి సినిమా ట్రీజర్ రికార్డ్ ను బ్రేక్ చేసిన కాటమరాయుడు ట్రీజర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో మహేష్ అతిథిగా కనిపిస్తాడని వినిపిస్తోంది. ట్రీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేయడం విశేషం. నిజానికి మొన్నటి వరకు ఈ రికార్డ్ మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150 పేరిట ఉంది. 3 గంటల 5 నిమిషాల్లో ఖైదీ నంబర్ 150 సినిమా ట్రీజర్ 1 మిలియన్ వ్యూస్ ను అందుకోగా కేవలం 2 గంటల్లో కాటమరాయుడు ఈ రికార్డ్ ని అధిగమించాడు. దీంతో అన్నయ్య పేరిట ఉన్న ఈ రికార్డ్ గతంలో పవన్ జల్సాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు ఇప్పుడు కాటమరాయుడు సినిమాలో అతిథి పాత్రలో నటించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. క్లైమాక్స్ లో కొద్ది నిమిషాల పాటు ఉండే ఈ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందనే అందుకే ఈ రోల్ కు మహేష్ ను సంప్రదించడం, అందుకే ప్రిన్స్ ఓకే చెప్పడం జరిగాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇటు కాటమరాయుడు టీం నుంచి కానీ అటు మహేష్ వైపు నుంచి కానీ ఈ విషయమై ఎలాంటి స్పందన లేదు. పైగా ఒరిజినల్ వర్షన్ వీరంలో ఇలాంటి గెస్ట్ రోల్స్ ఏవీ లేవు. సో ఈ విషయంపై క్లారిటీ రావాలంటే యూనిట్ సభ్యులైనా స్పందించాలి, లేకుంటే సినిమా రిలీజ్ వరకైనా ఆగాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.